దేశ భవిష్యత్తు కోసమే సిపిఎం పార్టీ ఇండియా కూటమిలో చేరిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశాన్ని కులమతాల పేరుతో విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. మహబూబాబాద్లో సిపిఎం పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల. 4-5 రోజుల్లో అర్హులందరికీ రైతు బంధు వేస్తామని చెప్పారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. మహబూబాబాద్ ఎంపీగా బలరాం నాయక్ ను గెలిపించాలన్నారు మంత్రి తుమ్మల. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల యొక్క పుస్తలన్నీ తీసి ముస్లింలకు ఇస్తారని చెప్పి ప్రధానమంత్రి చెప్పాడు. అది జరుగుతుందా? ఆ మాట అనొచ్చా? అది ప్రజాస్వామ్యంలో మాట్లాడగలిగేటటువంటి మాటేనా? అది ఆయన అర్థం చేసుకోవాలి. అందుకని ప్రధానమంత్రి స్థాయిని దిగజార్చేటటువంటి వ్యక్తుల్ని ఆ పదవుల్లో ఉండటానికి అర్హులు కాదు అని చెప్పదలుచుకున్నాం. వీరయ్య గారు చెప్పారు, ఎప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నాం కదా, మళ్ళీ ఇప్పుడు వీరయ్య గారు వచ్చి కాంగ్రెస్కి ఏమంటున్నారండి. అది మార్కిస్ట్ పార్టీ లాభం కోసం కాదు, వీరయ్య గారి యొక్క వ్యక్తిగత లాభం కోసం కాదు, లేకపోతే మన పదవుల కోసం కాదు. ఈ దేశ భద్రత కోసం, ఈ దేశ గౌరవం కోసం, ఈ దేశ ప్రతిష్ట కోసం, ఈ దేశం సుసంపన్నంగా, సుభిక్షంగా, సమైక్యంగా ఉండాలనే కోరిక తప్ప మార్కిస్ట్ పార్టీ, వామపక్షాలు వేరే కోరిక ఉంటుందని చెప్పి ప్రజలు అనుకోరు. పేదల పక్షాన్ని నిలబడాలంటే మళ్ళీ రేపు 13వ తారీఖు అయిన తర్వాత మళ్ళీ ఎర్ర జెండా మహబూబాబాద్ కలెక్టరేట్ ముందు నిలబడుద్ది పేదల కోసం. అదే మా మురళీ నాయక్ గారిని కూడా నిలదీస్తుంది మార్కిస్ట్ పార్టీ. అదే మా రామచంద్ర నాయక్ గారిని కూడా నిలదీస్తుంది మార్కిస్ట్ పార్టీ. ఈ ప్రభుత్వంలో ఎవరు వచ్చినా కూడా నిలబెట్టి అడగగలిగి పేదలకు మేలు చేయాలనేటటువంటి మీ యొక్క సంకల్పాన్ని ఎవరు శంకించరు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.